హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ. నా పేరు వచ్చేసి తేజస్వి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. మా హస్బెండ్ పేరు హనుము. అతను ఇండియన్ రైల్వేస్లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్గా వర్క్ చేసిస్తున్నారు. సో ఈ రోజు నేను వచ్చేసి ఏ వీడియో గురించి చెప్దాం అనుకుంటున్నానంటే, మన ఎల్ఐసిలో ఎవరైతే ఏజెంట్లా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి IC38 ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందరికీ తెలుసుగా. సో IC38లో ఉండే ఎగ్జామ్ బిట్స్ గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ IC38 అనే ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఎస్, IC38 ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ట్రిపుల్ ఐ అండి. ట్రిపుల్ ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, 3 ఐస్ ఉన్నాయి కదా. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు ఈ IC38 అనే ఎగ్జామ్ని మనకి కండక్ట్ చేస్తారు. ఏజెంట్స్కి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 50 మార్క్స్కి ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్, 1 అవర్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 50కి మనకి 17 మార్క్స్ కనుక వచ్చినట్టయితే మనం LIC ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే అదే ఏజెంట్ లాగా మనం క్వాలిఫై అవ్వచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏజెన్సీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ఇంకో వీడియోలో చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎగ్జామ్లో బిట్స్ గురించి చెప్తానండి కొన్ని. ఓకే, ఇది IC38 ఎగ్జామ్. నెక్స్ట్, ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనికి సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఓ 10 మందిని తీసుకుందామండి. 10 పర్సన్స్ ఉన్నారు. ఈ 10 పర్సన్స్ ప్రతి ఒక్క మనిషి దగ్గర నేను 10 రూపీస్ కలెక్ట్ చేశానండి. ఓకే, 10 పర్సన్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 10 రూపీస్ కలెక్ట్ చేసి ఈ 10 పర్సన్లో సడన్గా ఈ పర్సన్కి రిస్క్ వచ్చింది అనుకోండి, అందరి దగ్గర కలెక్ట్ చేసిన 10 రూపీస్ తీసుకెళ్ళి ఇతనికి ఇస్తామన్నమాట. అతనికి రిస్క్ అనేది వచ్చింది కాబట్టి అందరి దగ్గర కలెక్ట్ చేసిన 10 రూపీస్ ఈ పర్సన్కి ఇవ్వడాన్ని దీన్నే ఇన్సూరెన్స్ అనేసి అంటాం. ఓకేనా, అర్థమైంది కదా. ఒక సపోజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్ దగ్గర ఇంత మనీ కలెక్ట్ చేసి ఎవరికైతే రిస్క్ వచ్చిందో అతనికి ఆ మనీ అంతా ఇస్తున్నాం. దీన్నే ఇన్సూరెన్స్ అంటాం. రిస్క్ పూలింగ్ అని కూడా అనొచ్చండి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్సూరెన్స్ గురించి, చైనాలో అప్పట్లో సీ రూట్ ద్వారా ట్రావెల్ చేసేవాళ్ళు కదండి. ఈ సీ రూట్ ద్వారా వాళ్ళు షిప్స్లో 4 పర్సన్స్ తీసుకుంటున్నాను నేను ఎగ్జాంపుల్. ఇవి 4 షిప్స్. ఓకేనా, ఈ 4 షిప్స్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అంటే గోల్డ్, సిల్వర్, డైమండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి తీసుకొని వెళ్తున్నారు. ఇది 1 పర్సన్ అనుకుందాం, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఓకే, 4 పర్సన్స్ వాళ్ళ యొక్క 4 షిప్స్ తీసుకొని బిజినెస్ కోసం అనేసి వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అంతా ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ ఆ ఫ్యామిలీకి అర్న్ చేస్తున్నారో వాళ్ళు బిజినెస్ కోసం అని అటు వెళ్తున్నారు సీ రూట్ ద్వారా. సో వెళ్ళినప్పుడు ఈ 4 పర్సన్స్ వాళ్ళ యొక్క 4 షిప్స్లో వాళ్ళ ఐటమ్స్ వేసుకొని వెళ్తున్నారు. ఇందులో సపోజ్ ఈ థర్డ్ షిప్ అనేది మునిగిపోయింది అనుకుందాం. ఈ థర్డ్ షిప్ అనేది రిస్క్ వచ్చి మునిగిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ ఫ్యామిలీకి అంత ఫినాన్షియల్ గా ప్రాబ్లం అవుతుందా అప్పుడు. సో అప్పుడు ఈ షిప్ అనేది మునిగిపోవడం వల్ల అతనికి ఉన్న ప్రాపర్టీస్ అన్ని లాస్ అయినాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏ సపోర్ట్ లేకుండా అయిపోయింది. సో అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారు, అప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనే ఐడియా వచ్చింది. దీని ద్వారా ఏమైందంటే ఈ షిప్స్ ఉన్నాయి కదా, ఇందులో గోల్డ్, సిల్వర్, డైమండ్ అని చెప్పినా కదా, ఈ మొత్తం పర్సన్ 1కి సంబంధించి, ఇది మొత్తం పర్సన్ 2కి. ఇలా కాకుండా ఈ 1 పర్సన్ లో ఫస్ట్ గోల్డ్ ఉంది కదా, ఇది అతనిదే ఉంటది గోల్డ్. సిల్వర్ వచ్చేసి ఇతనిది కాకుండా సెకండ్ పర్సన్ ఉంటది. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ డైమండ్ వచ్చేసి థర్డ్ పర్సన్ ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ప్లాటినం అనుకుందాం, ఇది వచ్చేసి 4th పర్సన్ ఉంటది. అంటే ఒక షిప్ లో అన్ని ఐటమ్స్ అతనికి సంబంధించినవి కాకుండా తలా ఒక ఐటమ్ షేర్ చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ థర్డ్ షిప్ లోనే 4 ఐటమ్స్ డిఫరెంట్ గోల్డ్, సిల్వర్, డైమండ్, ప్లాటినం అని చెప్పాను. ఒకటి ఫస్ట్ పర్సన్ ఉంది, ఒకటి సెకండ్ పర్సన్, ఒకటి థర్డ్ పర్సన్ అతనిదే, ఇంకోటి 4th పర్సన్. అలా అన్ని షేర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ ఈ షిప్ అనేది మునిగిపోయి రిస్క్ వచ్చింది అనుకోండి, మొత్తం రిస్క్ అతనికి జరుగుతుందా? జరగదు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ రిస్క్ అనేది షేర్ చేసుకుంటున్నారు. ఓకే, నథింగ్ బట్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి. ఈజీగా చెప్పాలంటే సడన్ గా ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైనా జరిగింది అనుకోండి, అతని ఆబ్సెన్స్ లో అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయడాన్ని ఇన్సూరెన్స్ అంటారనమాట. ఓకేనా, సో ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతారంటే ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి అడుగుతారు. ఎక్కడ స్టార్ట్ అయిందండి? లండన్ లాయిడ్ కాఫీ టేబుల్. ఓకేనా, ఎక్కడ ఉంటది? ఇది ఇంగ్లాండ్ లో. ఇది బిట్ అండి. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ స్టార్టెడ్ వేర్ అట్ ఫస్ట్ టైం అని అంటే లండన్ లాయిడ్ కాఫీ టేబుల్, ఇంగ్లాండ్ అనేసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ లో 2 రకాలు ఉంటాయండి.
ఫస్ట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చేసి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏదైతే మన లైఫ్ కోసం మనం ఇన్సూరెన్స్ ని తీసుకుంటామో అది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ కోసం కాకుండా మిగతావన్నిటివి జనరల్ ఇన్సూరెన్స్ అయినా అనొచ్చు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా అనొచ్చు అండి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, కార్టిల్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ లో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోన్మెంట్, యాన్యుటీ, యూలిప్ ప్లాన్స్ ఇవన్నీ రేపు మనం ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ తీసుకుంటాం కదా, అందులో టైప్స్ అన్నమాట. హోల్ లైఫ్ అంటే మనం మొత్తం లైఫ్ కి ఇన్సూరెన్స్ ని తీసుకోవడాన్ని హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఎండోన్మెంట్ అంటే నథింగ్ బట్ దీంట్లో మనకి ఇన్సూరెన్స్ ఉంటది ప్లస్ సేవింగ్స్ కూడా ఉంటది. ఎప్పుడైతే మెచ్యూరిటీ టైం టర్మ్ మొత్తం అయిపోతుందో ఒక లంసం మొత్తం చాలా అమౌంట్ లో మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ యాన్యుటీ ప్లాన్స్ అంటే నథింగ్ బట్ ఇవి పెన్షన్ ప్లాన్స్ అండి. యాన్యుటీ అన్న పెన్షన్ ప్లాన్స్ అన్న ఒకటే. నెక్స్ట్ యూలిప్, యూలిప్ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇట్లా యూలిప్ లో ఎల్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి అలా కూడా అడుగుతారండి, ఇంపార్టెంట్. యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ వస్తుంది ప్లస్ వీళ్ళు ఇవి తీసుకెళ్లి స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ మనీని. సో ఆ ఫండ్ వాల్యూస్ అనేవి మనకు 4 టైప్స్ ఉంటాయి, వాటిలో ఒకదాని నుంచి ఒకటి మనం స్విచ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ ని యూలిప్ ప్లాన్స్ అంటారు. ఈ అన్ని ప్రోడక్ట్స్ డీటెయిల్ గా నేను వేరే వీడియోలో చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు బిట్స్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 4 బిట్స్ ఇంపార్టెంట్ అండి. ఈ 4 బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ లైఫ్, నాన్ లైఫ్ అనేసి. వీటిలో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది ఈ 4 బిట్స్. జస్ట్ ఒకసారి చదువుతా చూడండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెటప్ ఇన్ ఇండియా ఏది అంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ ఇయర్ లో అంటే 1818 కలకత్తాలో స్టార్ట్ చేశారు యూరోపియన్స్ వాళ్ళు. ఓకేనా, ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. నెక్స్ట్ ఫస్ట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే ట్రైటన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ట్రైటన్ ఇన్సూరెన్స్ కంపెనీ. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే బాంబే మ్యూచువల్ అసూరెన్స్ సొసైటీ, ముంబైలో స్టార్ట్ చేశారు 1870 ఇయర్ లో. నెక్స్ట్ ఓల్డెస్ట్ నాన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా ఏది అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కోల్కతాలో 1906 ఇయర్ లో. ఈ 4 ఏంలే ఇన్సూరెన్స్ కంపెనీలో ఫస్ట్ ఏది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది అనేసి ఈ 4 బిట్స్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎల్ఐసి. అసలు ఎల్ఐసి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. సురేంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎవరంటే నథింగ్, మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలుసు కదండి, వాళ్ళ ఫాదరే సురేంద్రనాథ్ ఠాగూర్. తను ఫస్ట్ హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీ అనే దాన్ని ఫౌండ్ చేశారండి. హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీనే తర్వాత ఎల్ఐసిగా మార్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసిలో 2 యాక్ట్స్ ఉంటాయి. ఈ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్. ఏ ఇయర్ లో 1938. ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్ ఎప్పుడంటే 1938. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడంటే 1956. ఓకేనా, మనకి ఎల్ఐసి యాక్ట్ అంటాం కదా, ఎల్ఐసి అంటే నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మనందరికి తెలిసిందే కదా. అది ఏ యాక్ట్ ప్రకారం వచ్చిందంటే 1956 యాక్ట్ ప్రకారం. ఇది ఎల్ఐసి ఎప్పుడు ఫామ్ అయిందంటే సెప్టెంబర్ 1 రోజు ఇదే ఇయర్ 1956 లో ఫామ్ అయిందండి. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఇన్సూరెన్స్, మనకి ఇన్సూరెన్స్ అనేది ఏ షెడ్యూల్ లో లిస్ట్ చేసి ఉందనేసి అడుగుతారు. 7th షెడ్యూల్. ఓకేనా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్సూరెన్స్ గురించి ఏ షెడ్యూల్ లో ఉంది అంటే 7th షెడ్యూల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓనర్ ఆఫ్ ఎల్ఐసి. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఎల్ఐసి అని అంటారండి. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఎల్ఐసి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు? జిఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఏ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద పనిచేస్తుంది అంటే ఫినాన్స్ మినిస్ట్రీ. ఏ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ దగ్గర వర్క్ చేస్తుందండి? ఫినాన్స్ మినిస్ట్రీ. ఇందాక చెప్పానుగా ఎల్ఐసి వాజ్ ఫార్మ్డ్ ఆన్. ఎప్పుడు ఫామ్ అయింది ఎల్ఐసి? సెప్టెంబర్ 1, 1956. వెరీ ఇంపార్టెంట్. ఏ రోజు ఎల్ఐసి ఫామ్ అయిందంటే, ఎల్ఐసి బర్త్డే ఎప్పుడు అని అడిగిందంటే సెప్టెంబర్ 1, 1956. దీనికి వచ్చేసి 8 జోన్స్ ఉంటాయండి. అంటే మనకి ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఇలా 8 జోన్స్ ఉంటాయి. దీంట్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, మనకి సెంట్రల్ ఆఫీస్ వచ్చేసి ఎల్ఐసిది ఎక్కడ ఉంటదంటే ముంబై. ఓకేనా అండి. ఈ యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి ఎప్పుడు ఫామ్ అయింది అండ్ ఎన్ని జోన్స్ ఉన్నాయి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పాను? ముంబై. నెక్స్ట్ ఎల్ఐసి స్లోగన్ అండి.
ఇక్కడ చూడండి ఎల్ఐసి స్లోగన్ యోగక్షేమం వహామ్యయం, ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. యోగక్షేమం వహామ్యయం అంటే నథింగ్ బట్ ఇంగ్లీష్ లో యువర్ వెల్ఫేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంటే మీ హ్యాపీనెస్ అంతా కూడా మేము చూసుకుంటాం, మా రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, యోగక్షేమం వహామ్యయం. ఇక్కడ చూడండి ఎల్ఐసి లోగో. ఈ ఎల్ఐసి లోగో వచ్చేసి అందరం చూస్తాం చాలా సార్లు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. ఎల్లో అండ్ బ్లూ కలర్ లో ఉంటది. అంటే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదండి, అంటే ఇది చూసి ఎల్ఐసి అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కూడా వాళ్ళు చదవలేని వాళ్ళు ఈ బొమ్మని లోగోని కనుక చూసారంటే ఈజీగా అది ఎల్ఐసి అని గుర్తుపట్టేస్తారండి. ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ ఉన్నాయి, మధ్యలో దీపం ఇట్లా ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఈ లోగోలో మనం చూడొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ యోగక్షేమం వహామ్యయం అని చెప్పాను కదా, ఇక్కడ హిందీలో అది రాసింది, ఇది యోగక్షేమం వహామ్యయం. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా సెప్టెంబర్ 1 రోజు అయింది 1950s లో. సో సెప్టెంబర్ 1 to 7 వచ్చేసి ఇన్సూరెన్స్ వీక్ అంటారండి. ఒకవేళ సెప్టెంబర్ 1 to 30 వచ్చేసి ఇన్సూరెన్స్ మంత్ అంటారు. 1 to 30 వీక్ అంటేనేమో సెప్టెంబర్ 1 to 7, మంత్ అంటే సెప్టెంబర్ 1 to 30. నెక్స్ట్ వెన్ ఈజ్ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే సెలబ్రేటెడ్ అని అడిగారు అనుకోండి, June 28. ఓకే, నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే ఇప్పుడు అందరికీ కూడా ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ రావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పుట్టినప్పుడు చనిపోకుండా ఉన్నాం కదా అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి. మనం ఆలోచించాలి, ఇంట్లో ఎవరైతే హెడ్ ఉన్నారో, ఫ్యామిలీకి ఇన్కమ్ తెస్తున్నారో, సపోజ్ ఆయన అబ్సెన్స్ లో ఆయన లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్కమ్ సోర్స్ ఎంత, మనం లేకపోతే మనకి డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకోండి. అదే మనం ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ మనకు అనుకోకుండా రేపు ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఈజీగా కంపెనీ ద్వారా అందుతుంది. సో వెన్ ఈజ్ ద నేషనల్ అవేర్నెస్ డే సెలబ్రేటెడ్ అంటే June 28. ఓకే, నెక్స్ట్ సబ్సిడరీస్ ఆఫ్ ఎల్ఐసికి సబ్సిడరీస్ ఉంటాయి కదండి, అవేంటి అంటే ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి క్రెడిట్ కార్డ్స్, ఎల్ఐసి పెన్షన్ ఫండ్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఇవన్నీ కూడా సబ్సిడరీస్ ఆఫ్ ఎల్ఐసి. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్డిఏఐ, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఆర్డిఏఐ అంటే నథింగ్ బట్ దీని ఫుల్ ఫామ్ ఏంటి, దీంట్లో చాలా సార్లు ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఐఆర్డిఏఐలో ఆర్ అంటే ఏంటి, లేదంటే ఐఆర్డిఏలో ఫస్ట్ ఐ అంటే ఏంటిది, సెకండ్ ఐ అంటే, ఫస్ట్ ఐ అంటే ఇన్సూరెన్స్, సెకండ్ ఐ అంటే ఇండియా ఉంది కదా, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. సో ఇప్పుడు ఐఆర్డిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కూడా రెగ్యులేట్ చేసేది, రూల్ చేసేది, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఐఆర్డిఏఐ అన్నమాట. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 2000 April 19th రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. వెన్ వాజ్ ఐఆర్డిఏఐ ఎస్టాబ్లిష్డ్ అంటే ఆన్ April 19th 2000. ఏ యాక్ట్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం దీన్ని చేశారు అని అంటే 1999 యాక్ట్. ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఏ యాక్ట్ ప్రకారం 1999 1999 యాక్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఏప్రిల్లో 2000 లో ఎస్టాబ్లిష్ చేశారు. రికమెండెడ్ బై ఒక కమిటీ ద్వారా దీన్ని ఐఆర్డిఐని రికమెండ్ చేశారు. అదే కమిటీ అనేసి అంటారు, ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ అండి. మల్హోత్రా అనే అతను ఎవరంటే ఇది ఫామ్ ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ అనేటైన ఈ మల్హోత్రా అనే పర్సన్ ఈ ఐఆర్డిఐని మనకి చెప్పారు. ఏ కమిటీ ద్వారా, ఏ ఇయర్ లో అది అంటే 1993. ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. మల్హోత్రా కమిటీ వచ్చింది ఏ ఇయర్ లో అంటే 1993. క్లియర్. అండ్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, జూమ్ చేస్తాను. ఇప్పుడు ఐఆర్డిఐ గురించి చెప్పాను కదా, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేసి అడుగుతారు. దీని అడ్రస్ వచ్చి ఇక్కడే మన హైదరాబాద్ లోనే ఉందండి. ఐఆర్డిఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, హైదరాబాద్ లో. ఐఆర్డిఏఐ అని చెప్పాను కదా, ఫస్ట్ లో ఈ ఐ, లాస్ట్ ఐ అనేది లేకుంటే ఉండే అనమాట. జస్ట్ ఐఆర్డిఏ అనేవాళ్ళు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. తర్వాత 2014 లో దీన్ని నేమ్ చేంజ్ చేశారు ఐఆర్డిఏఐ లాగా. ఏ ఇయర్ లో ఐఆర్డిఏఐ లాస్ట్ కి ఇంకో ఎక్స్ట్రా ఐ యాడ్ చేశారు అనేసి అడిగితే 2014 ఇయర్, ఓకేనా. ఇందాక ఎల్ఐసికి ఎట్లయితే స్లోగన్ యోగక్షేమం వహామ్యయం ఉందో, దీనికి కూడా ఐఆర్డిఐ కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంటండి ట్యాగ్ లైన్ అంటే ప్రమోటింగ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్టింగ్ ఇన్సూర్డ్, ఓకేనా. ప్రమోటింగ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్టింగ్ ఇన్సూర్డ్ అనేది ఐఆర్డిఐ యొక్క ట్యాగ్ లైన్.
నెక్స్ట్ ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఈ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై. వీళ్ళు ఏం చేస్తారు, ఇందాక మనం చెప్పినాం కదా IC38 ఏజెంట్స్ రాసే ఈ IC38 ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ IC38 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేది ఎవరు అనేసి అడిగితే III. ఇందులో అడగొచ్చు, ఫస్ట్ ఐ అంటే ఇన్సూరెన్స్, సెకండ్ ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ రాసాను చూడు, కండక్ట్స్ ఏజెన్సీ ఎగ్జామ్. నెక్స్ట్ ఏజెంట్స్ లో 2 రకాలు ఉంటారండి, నార్మల్ ఏజెంట్, కాంపోజిట్ ఏజెంట్. ఏ ఏజెంట్ అయితే ఒక్క కంపెనీ కోసమే పనిచేస్తారో వాళ్ళని నార్మల్ ఏజెంట్ అనేసి అంటారు. ఒకవేళ ఏదైనా ఏజెంట్ డిఫరెంట్ కంపెనీస్ 2-3 కంపెనీస్, ఒకటి కన్నా ఎక్కువ కంపెనీస్ లో వర్క్ చేస్తే అతని కాంపోజిట్ ఏజెంట్ అనేసి అంటారు. ఓకేనా, ఒకటే కంపెనీకి చేస్తే నార్మల్ ఏజెంట్, చాలా కంపెనీస్ కోసం వర్క్ చేస్తే కాంపోజిట్ ఏజెంట్ అనేసి అంటారు. నెక్స్ట్ ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయండి. ఈ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం 6 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ అన్ని కూడా ఇందాక ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అని చెప్పాను కదా, దాని ప్రకారం ఈ సెక్షన్స్ అన్ని వచ్చాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 42. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఏజెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక ఏజెంట్ లాగా డిక్లేర్ చేసేది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 42. స్టార్టింగ్ లోనే చెప్పాను, ఏజెంట్ అన్నా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయినా ఒక్కటే. ఓకేనా, మనం కస్టమర్స్ కి పాలసీస్ అనేవి అడ్వైజ్ చేస్తున్నాం. డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇన్కమ్ ని బట్టి అది వాళ్ళకి డిజైన్ చేసి ఒక ఏజెంట్ అయినా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయినా ఇస్తారు. సో ఒక ఏజెంట్ ని డిక్లేర్ చేసేది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 42. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 41. సెక్షన్ 41 వచ్చేసి దేని గురించి, టు ప్రొహిబిట్ ద కమిషన్ ఆన్ ద రిబేట్స్. రిబేట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏజెంట్ ఒక పాలసీ కస్టమర్ దగ్గర తీసుకున్నారనుకోండి, అతనికి ఎల్ఐసి ఎంతో అంత కమిషన్ వస్తుంది కదా. సపోజ్ 20,000 కమిషన్ వచ్చింది అనుకోండి ఏజెంట్. ఈ కస్టమర్స్ అన్న పాలసీ హోల్డర్స్ అన్న ఒకటే. కస్టమర్ ఏం చేస్తారంటే ఆ 20,000 లో నాకు కొంత మనీ, ఎంత పర్సంటేజ్ రిటర్న్ ఇస్తావు అనేసి అడుగుతారండి. అలా అడగడం తప్పు. అది ఏజెంట్ కి వచ్చే కమిషన్ కదా, కస్టమర్స్ తీసుకోవడం అనేది తప్పు. సో టు ప్రొహిబిట్ ద కమిషన్ ఆన్ ద రిబేట్స్ అనేది సెక్షన్ 41 గురించి చెప్తుంది. ఓకేనా, ఒక ఏజెంట్ ని డిక్లేర్ చేసేది ఏ సెక్షన్ అంటే 42. ఈ రిబేట్ అనేది తీసుకోకూడదు అనేది చెప్పేది ఏదంటే సెక్షన్ 41. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 6 వచ్చేసి మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అండి. MWP అంటే ఏంటిది, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అన్ని ప్రాపర్టీస్ కి కూడా భద్రత గురించి చూపించేదే ఈ సెక్షన్ 6 అండి. ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఒకవేళ మెచ్యూరిటీ ఆర్ డెత్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, అది మొత్తం ఎవరికి ఇస్తారు అనేసి అడుగుతారు, ట్రస్టీ. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మెచ్యూరిటీ కానీ డెత్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అదంతా అంటే ట్రస్టీ. మెచ్యూరిటీ అంటే ఏం లేదండి, మనం ఒక పాలసీ తీసుకున్నాం, పాలసీ ఏదైనా 10 years 15 years 20 years ఉంటది కదా. 15 years ఉంది అనుకోండి, మొత్తం 15 years మనం కట్టేసాం. పాలసీ అనేది కట్టేసిన తర్వాత 15 years తర్వాత మెచ్యూరిటీ టైం పీరియడ్ అనేది అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఎంత రావాలో అంత ఇస్తారు. అది మెచ్యూరిటీ. డెత్ క్లెయిమ్ అంటే సడన్ గా ఎవరైనా చనిపోతే, మనం పాలసీ మధ్యలోనే చనిపోయారు అనుకోండి, అవి డెత్ క్లెయిమ్ కింద వస్తాయి. డెత్ క్లెయిమ్ లో 2 రకాలు ఉంటాయండి, ఒకటి అర్లీ డెత్ క్లెయిమ్, ఇంకోటి నాన్ అర్లీ డెత్ క్లెయిమ్. విత్ ఇన్ 3 years, లెస్ దాన్ 3 years, పాలసీ తీసుకున్న 3 years లోపు కనుక చనిపోతే దాన్ని అర్లీ డెత్ క్లెయిమ్ అంటారు. మోర్ దాన్ 3 years కనుక చనిపోతే దాన్ని నాన్ అర్లీ డెత్ క్లెయిమ్ అనేసి అంటారు. ఓకే, ఇప్పుడు సెక్షన్ 6 గురించి కూడా ఓకే కదండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 38 and 39. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి గురించి చూద్దాం మనం, సెక్షన్ 38, సెక్షన్ 39. ఫస్ట్ సెక్షన్ 39 గురించి చూద్దాం. నామినేషన్ అండి. నామినీ అంటే మనం తెలుసు కదా, ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాం, ఒక పాలసీ తీసుకున్న తర్వాత రేపు సడన్ గా మనకి ఏమైనా జరిగితే మన డబ్బులన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ఇస్తాం అనే వాళ్ళే నామినీ. మేజర్స్ మాత్రమే ఈ నామినీ లాగా ఉండొచ్చు అండి. ఓకేనా, మరి నామినీ ఒక్కలే ఉండొచ్చా, ఇద్దరే ఉండొచ్చా, ఒకరి నుంచి ఒకళ్ళకి మార్చొచ్చా? ఇప్పుడు సపోజ్ నేను నామినీ మా హస్బెండ్ అని రాశాను, తర్వాత మా ఫాదర్ పేరు మీద రాయొచ్చా అంటే మార్చుకోవచ్చు, మళ్ళీ మదర్ పేరు మీద మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. నామినీ మాత్రం మన బ్లడ్ రిలేషన్ లోనే ఉండాలి, మన ఫ్రెండ్స్ ని పెట్టుకోకూడదు. ఓకేనా, ఈ నామినీ గురించి చెప్పేదే సెక్షన్ 39 అనేసి అంటారు. మనకేమైనా రిస్క్ జరిగితే మన పాలసీ తీసుకున్న మన మనీ అంతా కూడా ఎవరికి ఇస్తాం అనేది, ఎవరి పేరు మీద మన మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నామినీ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 38 వచ్చేసి అసైన్మెంట్ అండి. అసైన్మెంట్ అంటే నథింగ్ బట్
ఇప్పుడు ఏమంటారు, మన దగ్గర ఉన్న రైట్స్ అన్ని కూడా అసైనీ అనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సపోజ్ నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా, దానికి షూరిటీ లాగా ఇప్పుడు మన పాలసీ బాండ్ ఇస్తారు. మనం ఎప్పుడైతే పాలసీ తీసుకుంటామో 1 వీక్ 20 days లోపు మనకు పాలసీ బాండ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్లి మనం బ్యాంక్ లోన్ లాగా షూరిటీ లాగా పెట్టొచ్చు. అప్పుడు మన రైట్స్ మొత్తం కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయి? అసైనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, అంటే బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో మన దగ్గర ఉన్న రైట్స్ మొత్తం అసైనీకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని అసైన్మెంట్ అంటారు. అండ్ ఓకే, ఈ సెక్షన్ 38 అండ్ సెక్షన్ 39 అసైన్మెంట్ అండ్ నామినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ 38 నామినేషన్ 39 నామినేషన్ అని కన్ఫ్యూజ్ అయినారు అనుకోండి. 39 లో 9 అంటే NINE కదండి, NINE ఫస్ట్ లెటర్ ఏముంది? ఎన్. నామినేషన్ లో కూడా ఎన్, అలా గుర్తుపెట్టుకోండి. 39 లో 9 లో ఫస్ట్ లెటర్ ఎన్, నామినేషన్ లో కూడా ఎన్. నెక్స్ట్ సెక్షన్ 45, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి మన ప్రపోజల్ ఫామ్ మీద రాసేసి ఉంటుంది. ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్. ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మనం ఒక పాలసీ తీసుకున్నాము. ఒక కస్టమర్ ఒక పాలసీ తీసుకున్నారు, తీసుకొని 3 years అనేది రెగ్యులర్ గా మనీ కట్టుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ 3 years కట్టిన తర్వాత సపోజ్ ఏదైనా జరిగి డెత్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మనకి కంపెనీ అనేది ఆ డెత్ క్లెయిమ్ ని సెటిల్ చేయాలన్నమాట. అలా సెటిల్ చేయడాన్ని ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్. మనం ఏ రీజన్ చెప్పకుండా ఎన్ని ఇయర్స్ కట్టి ఉండాలి ప్రీమియం? మినిమం 3 years అనేది డెఫినెట్ గా కట్టి ఉండాలి. అడుగుతారు సెక్షన్ 45 లో, డెత్ క్లెయిమ్ వస్తే ఎన్ని ఇయర్స్, ఫస్ట్ పాలసీ తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ వరకు మినిమం కడితే మనం వాళ్ళకి క్లెయిమ్ సెటిల్ చేయొచ్చు అనేసి అంటే 3 years. ఓకేనా? ఎన్ని ఇయర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్, 3 years. మనం పాలసీ తీసుకున్న నుంచి 3 years గనక కస్టమర్ మనకి మనీ పే చేసి ఉంటే, నెక్స్ట్ ఇమీడియట్ గా ఏదైనా డెత్ క్లెయిమ్ వస్తే ఇమీడియట్ గా ఆ అమౌంట్ అనేది సెటిల్ చేయడాన్ని ఈ ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్ అనేది తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టర్మ్స్ చూద్దామండి. డెఫినేషన్స్, సమ్ టర్మ్స్ అండ్ దే డెఫినేషన్స్. ఫస్ట్ వచ్చేసి ఎసెట్ అంటే నథింగ్ బట్ ఏదో ఒక వస్తువు, ఏ వస్తువుకైనా ఎంతో అంత మనం మనీ పెట్టి కొన్నాం అనుకోండి, దానికి కొంచెం వాల్యూ ఉంటే దాన్ని ఎసెట్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, వీటన్నిటికీ ఎంతో అంత మనీ పెట్టి మనం కొంటామా లేదా, దానికి వాల్యూ ఉందా లేదా? ఏ వస్తువుకైతే ఎంతో కొంత వాల్యూ ఉందో వాటిని ఎసెట్స్ అంటాం. నెక్స్ట్ రిస్క్. రిస్క్ వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారండి, మనం చనిపోతేనే రిస్క్ జరుగు అనేసి అంటారు. కానీ కాదండి, రిస్క్ లో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ బర్డన్ ఆఫ్ రిస్క్ అని ఉంటది, సెకండరీ బర్డన్ ఆఫ్ రిస్క్ అనేసి ఉంటాయి. అనుకోకుండా మనకి ఏమంటారు, సునామీ అని వస్తుంది, అర్త్ క్వేక్స్ జరుగుతాయి, లేదా మనకి మొన్న కరోనా అని సడన్ గా వచ్చేసింది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక డిఫరెంట్ డిసీజ్ ని మనం కరోనా అనేది చూసాం. ఇలా అనుకోకుండా జరిగే వాటిని ప్రైమరీ బర్డన్ ఆఫ్ రిస్క్ అనేసి అంటాం. డామేజ్ టు అసెట్. ఇప్పుడు మనం ఈ వస్తువులు చెప్పినాం కదా, మన ఇల్లు కానీ ఏమైనా పాడైపోయినాయి అనుకోకుండా అవి డామేజ్, అసెట్స్ అనేవి డామేజ్, అవి ప్రైమరీ బర్డన్ ఆఫ్ రిస్క్ అంటారు. సెకండరీ బర్డన్ ఆఫ్ రిస్క్ అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ స్ట్రెయిన్ అవ్వడాన్ని సెకండరీ బర్డన్ ఆఫ్ రిస్క్. ఓకే, చనిపోవడమే కాకుండా ఇలా అనుకోని సంఘటనలు ఏం జరిగినా అవన్నీ కూడా రిస్క్ కింద వస్తాయి. క్లెయిమ్ అంటే చెప్పిన కదా, నష్టపరిహారం. మనం ఒక పాలసీ ఇంతకని తీసుకుంటాం, మనకేమైనా సడన్ గా ఏమైనా జరిగితే ఆ మనీ అనేది మనకి కంపెనీ సెటిల్ చేస్తుంది. ఇందాక డెత్ క్లెయిమ్స్ లో 2 రకాలు చెప్పాను కదా, అర్లీ డెత్ క్లెయిమ్, నాన్ అర్లీ డెత్ క్లెయిమ్. ఓకే, మనకి ఏమైనా నష్టం జరిగితే వాటిని సెటిల్ చేయడాన్ని క్లెయిమ్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరర్. అసలు ఇన్సూర్డ్ అంటే ఏంటిది, ఇన్సూరర్ అంటే ఏంటి చూద్దాం. ఇన్సూర్డ్ అంటే నథింగ్ బట్ కస్టమర్స్, మనమే. కస్టమర్ అన్న పాలసీ హోల్డర్ అన్న ఒకటే అండి. సో ఇన్సూర్డ్ అంటే పాలసీ హోల్డర్స్, ఇన్సూరర్ అంటే మనకి ఎవరైతే ఇన్సూరెన్స్ ఇస్తుందో, ఏ కంపెనీ అయితే ఇన్సూరెన్స్ ఇస్తుందో, ఇక్కడ మనం LIC నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కదా, సో కంపెనీ నేమ్ వచ్చి ఇన్సూరర్. ఇక్కడ ఇన్సూరర్ ఎవరు? LIC. ఇన్సూర్డ్ ఎవరు? పాలసీ హోల్డర్స్ లేదా కస్టమర్స్. ఓకే, నెక్స్ట్ సమ్ ఎష్యూర్డ్. సమ్ ఎష్యూర్డ్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటో చూద్దాం. సమ్ ఎష్యూర్డ్ అంటే ఏం లే కానీ, ఒక కస్టమర్ ఒక పాలసీ తీసుకున్నాడు అనుకోండి, మనం మొత్తం ఎంత అమౌంట్ కి అయితే కంపెనీకి మనం పే చేస్తాం, కంపెనీ మనకి రిస్క్ బేర్ చేస్తుంది అని చెప్తుందో సమ్. ఇప్పుడు నేను ఒక 10 lakhs పాలసీ తీసుకున్నానండి, మొత్తం 10 lakhs అనేది సమ్ ఎష్యూర్డ్. అంటే ఆ 10 lakhs నేను కంపెనీకి పే చేసినప్పుడు రేపు నాకు ఏదైనా రిస్క్ జరిగితే ఆ రిస్క్ అంతా కూడా కంపెనీ నేను బేర్ చేస్తా అని చెప్పేసి మనకి గ్యారంటీ ఇస్తుంది. మొత్తం ఎంత అమౌంట్ కి అయితే మనం పాలసీ తీసుకుంటున్నామో దాన్ని సమ్ ఎష్యూర్డ్ అంటాం. నెక్స్ట్ ప్రీమియం అంటే నేను ఒకేసారి 10 లక్షలు కట్టలేను కదండి, సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున కట్టుకుంటూ వెళ్తా అని అంటాం. సో సంవత్సరానికి ఎంత కడుతున్నాను అనేది ప్రీమియం, కొంత అమౌంట్ ఎంతైతే చెల్లిస్తున్నానో దాన్ని ఏమంటారు. ఈ ప్రీమియం అనేది మనము 4 modes లో కట్టొచ్చు అండి. మోడ్ అంటే మంత్లీ అయినా కట్టొచ్చు,
క్వార్టర్లీ అయినా కట్టొచ్చు, అంటే 3 months కి. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ అయినా కట్టొచ్చు, ఇయర్లీ అయినా కట్టొచ్చు. ఎలా కడతాం అనేది మన ఇష్టం, ఓకేనా. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ 4 modes లో ఎలా అయినా మనం ప్రీమియం అనేది పే చేసుకోవచ్చు. దీనికి మనకి నాచ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నాచ్ అంటే NACH అండి, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అంటే దీని వల్ల మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉండి ప్రతి నెల, మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ మనం ఏ మోడ్ లో పెట్టుకుంటే ఆ మోడ్ లో ఆటోమేటిక్ గా మనీ అనేది డెబిట్ అయిపోతుందండి, మనం ఎంత ప్రీమియం పే చేయాలో అంత. ఓకే, సమ్ అష్యూర్డ్ అండ్ ప్రీమియం అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి అండర్ రైటింగ్ అంటే ఏంటి, మనకి జనరల్ గా కస్టమర్స్ కి ఎవరైనా పాలసీ ఇప్పించేది ఎవరండి, ఏజెంటే కదా. సో అండర్ రైటింగ్ అంటే ఏజెంట్ ఒక కస్టమర్ కి పాలసీ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది. సపోజ్ 50 years లోపు ఎవరికి 50 years ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి మనం పాలసీ ఇచ్చినా వాళ్ళ మెడికల్ టెస్ట్ మనకు అక్కర్లేదు. ఒకవేళ 50 years కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా మెడికల్ టెస్ట్ అవసరం. సో వాళ్ళ ఏజ్ కరెక్టే ఉందా, వాళ్ళకి హెల్త్ కండిషన్ అంతా కరెక్టే ఉందా, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది అన్ని చూసుకొని కరెక్షన్ చేస్తే ఏజెంట్ అనే వాళ్ళు కస్టమర్ కి పాలసీ ఇవ్వాలి. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, హూ ఇస్ ద ప్రైమరీ అండర్ రైటర్, మెయిన్ అండర్ రైటర్ ఎవరు అంటే ఏజెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉబరిమా ఫైట్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఉబరిమా ఫైట్స్ పదం అనేది కొత్తగా ఉంది కదా, నథింగ్ బట్ ఇది అన్న ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అన్న ఒకటే అండి. ఇది నథింగ్ బట్ ఇన్సూరర్ కి మధ్యలో, ఈ పాలసీ హోల్డర్ కి కంపెనీకి మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. అంటే ఎలాంటి నిన్ను నేను నమ్ముతున్నా, నన్ను నువ్వు నమ్ము, అలా అనేసి మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండాలనేదే ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అన్న ఉబరిమా ఫైట్స్ అన్న రెండు ఒకటే అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ ఒక హస్బెండ్ వైఫ్ మీద ఇన్సూరెన్స్ చేపించడం, లేదా ఒక వైఫ్ వచ్చేసి హస్బెండ్ మీద ఇన్సూరెన్స్ చేయడం, లేదా గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ మీద, తాత మనవడు అంటాం కదా, అలా ఇన్సూరెన్స్ చేపించడం, లేదా ఒక ఓనర్ వచ్చేసి అందులో ఉన్న కీ పర్సన్ ఉంటాడు కదా, ఒక ఎంప్లాయీ, అతని మీద ఇన్సూరెన్స్ చేపించడాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేసి అంటారు. నెక్స్ట్ ప్రపోజల్ ఫామ్ అంటే ఇందాక చెప్పాను కదా, కస్టమర్స్ ఎవరైతే కస్టమర్స్ పాలసీ తీసుకుంటారో ఫస్ట్ అతన్ని కస్టమర్ అంటాం. ఎప్పుడైతే ఆయన పాలసీ తీసుకోవడానికి ఒప్పుకున్నారో అతనికి మనం ఒక ప్రపోజల్ ఫామ్ అనేది ఇస్తామండి. ఆ ప్రపోజల్ ఫామ్ అనేది అతనే ఫిల్ చేయాలి. పాలసీ కస్టమర్ అన్నా పాలసీ హోల్డర్ అన్నా ఒకటే కదా. ఎవరైతే కస్టమర్ ఉన్నారో అంటే పాలసీ హోల్డర్ ఉన్నారో వాళ్ళే ఈ ప్రపోజల్ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఒక ప్రపోజల్ అంటే పాలసీ హోల్డర్ మాత్రమే ఫిల్ చేయాలి. దీంట్లో వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏ పాలసీ తీసుకుంటున్నారు, వాళ్ళ ఏజ్, మొత్తం దాని గురించి డీటెయిల్స్ అనేది ఈ ప్రపోజల్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్పిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఇప్పుడు కస్టమర్ పాలసీ తీసేసుకున్నారు, తీసిన తర్వాత ఫస్ట్ అమౌంట్ పే చేస్తారు కదండి. వాళ్ళు ఫస్ట్ అమౌంట్ అనేది పే చేయగానే ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాక్ట్ మొదలైందనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంది, అతనికి కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్నారు, నేను నీ దగ్గర పాలసీ కడుతున్నాను, రేపు నాకేమైనా రిస్క్ జరిగితే నువ్వు కంపెనీ నాకు బేర్ చేస్తున్నట్టు అగ్రిమెంట్ ఉంటుంది, దాని ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాక్ట్. సో మనం ఫస్ట్ పాలసీ తీసుకోగానే పే చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తారు కదా మనం డబ్బులు కట్టినట్టు, దాన్ని ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటారు. దీని మీద మనకి మినిట్స్, సెకండ్స్ తో సహా ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు టైం 7:30 అనుకోండి, 7:30 seconds తో సహా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే మనం మనీ పే చేసిన ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ సెకండ్ మనకి ఏదైనా రిస్క్ జరిగినా, సపోజ్ నేను 10 lakhs పాలసీ తీసాను, నాకు ఏమైనా మనీ తీసుకున్న నెక్స్ట్ మినిట్ లోనే ఏం రిస్క్ జరిగినా మనకు ఆ మనీ అనేది కంపెనీ మనకి పే చేస్తుంది. సో ఫస్ట్ మనకు వచ్చే రిసిప్ట్ నే, ఫస్ట్ పే చేసిన రిసిప్ట్ డబ్బులనే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అనేసి అంటారు. నెక్స్ట్ పాలసీ బాండ్ అన్నా పాలసీ డాక్యుమెంట్ అన్నా ఒకటే. ఇందాకే చెప్పిన కదా, మన కస్టమర్ ఎప్పుడైతే మనం తీసుకొని ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ తీసుకున్నామో పాలసీ అనేది ఓకే అయినట్టు. అది తీసుకున్న తర్వాత 1 week లేదా 10 days లోపు మనకి పాలసీ బాండ్ అనేది మనకు వస్తుంది. ఈ పాలసీ బాండ్ ని మనం ఇందాక ఎస్ఐవి దగ్గర చెప్పాను కదా, బ్యాంక్ లో షూరిటీ కింద కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ హౌస్ లోన్ తీసుకుంటే మనకు కొంత డబ్బు తక్కువైతే ఈ పాలసీ బాండ్ కూడా మనం షూరిటీ కింద పెట్టుకోవచ్చు. ఈ పాలసీ బాండ్ లో ఏమని ఉంటది, మన కంపెనీకి మనకి కస్టమర్ కి మధ్యలో డీలింగ్ కుదిరినట్టు, ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇందాక చెప్పాను కదా, మనకి ఏ రిస్క్ జరిగినా కంపెనీ చూసుకుంటుంది అనేసి. నెక్స్ట్ ఈ పాలసీ షెడ్యూల్ అంటే ఏం లేదు
తీసుకొని ఈ పాలసీ బాండ్ ఉంది కదా, దీంట్లో ఉండే ఫస్ట్ పేజ్ నే పాలసీ షెడ్యూల్ అనేసి అంటారు. పాలసీ బాండ్ లో మనకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా రాసి ఉంటది. ఇన్సూరెన్స్ కి సంబంధించి మనం తీసుకున్న పాలసీ డీటెయిల్స్ ప్రతిదీ క్లియర్ గా డెఫినేషన్స్ క్లియర్ అన్ని ఉంటాయి. సో ఈ పాలసీ బాండ్ లో ఉండే ఫస్ట్ పేజ్ ని ఏమంటారు అని అంటే పాలసీ షెడ్యూల్. ఓకే అండి, సో ఇక్కడతో నేను పార్ట్ 1 లాగా చెప్తున్నాను. మొత్తం అంటే కొత్త టర్మ్స్ ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనేసి మొత్తం వీడియో ఒకేసారి చేయట్లేను. ఇక్కడతో పార్ట్ 1 లాగా ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 2 చేస్తాను. ఈ 2 వీడియోస్ కనుక విన్నట్టయితే మీకు మొత్తం మాక్సిమం అన్ని బిట్స్ IC38 ఎగ్జామ్ కావాల్సింది కవర్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ subscribe to our channel, Smart Study. Thank you.